యువతలో ఉద్యమం చైతన్యం రావాలని వచ్చిన సమయం వెంటనే యువత చైతన్యం చెంది మార్పు కోరుతుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం నెల్లూరు నగరంలోని సోమిరెడ్డి నివాసంలో పలువురు యువత టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు నాని కృష్ణ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి వారితో మాట్లాడి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని కృషి చేయాలని వారిని కోరారు. ఈ సందర్భంగా నాని కృష్ణ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అఖిల్, విష్ణు, వినోద్, నవీన్, కృష్ణ, మహేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. తమాషాగా దిగుతా ఆ మేకలు అంటే పొట్ట రాసుకుంటే గోడ పడిపోతుంది. మేకలు రాసుకుంటే ఒరిగొండలో నేను కాలుతుంది అంతే గోడ పడిపోయింది. ఒరిగొండ కాలనీ వెనకోళ్ళు తనమంటే నేను తననంటే పర్వాలేదు మేము ఉండామంటే తంతే గోడ పడిపోయింది. ఇక్కడ మేకలు రుద్దితే పడిపోతున్నట్ట. అది ఇటువంటి దారుణాలు ఒకటే రెండా గనులు లేచిపోయినాయి, గ్రావెల్, ఎర్రమట్టి, మట్టి అన్నీ లేచిపోయింది, ఆస్తులు లేచిపోయినాయి. 1000 ఎకరాల భూ కుంభకోణం జరిగింది. దాని మీద స్పెషల్ ఎంక్వైరీ ఇస్తాం. ఒక్క మెసేజ్ ఏం పోవాలంటే కాకాని గోదినేటి లాంటి దుర్మార్గాలుకి ఒడిగట్టిన వాళ్ళకి సర్వేపల్లి వాళ్ళు ఇచ్చిన సందేశం ఎలక్షన్లో వచ్చే మెజారిటీ రాష్ట్రంలో పోవాలి. అతను జనం తిరగబడితే ఇట్టుంటుంది అనే సందేశం పోవాలి. అది నాకు ఉద్దేశం. మనమేమి ఎలకాలం అని కాదు, కానీ ఇటువంటిది 40 ఏళ్లలో 50 ఏళ్లలో ఎప్పుడన్నా చూసామా అని అడుగుతుందా? ఎప్పుడన్నా చూసామా? ఆ ఇల్లు అడ పడిపోవాలా. ఆయన ఇల్లు మాత్రం సింగపూర్ హౌస్ ఎట్లా ఉంటుందో చూడండి, పక్కనే 2 నిమిషాలు కదా, చూసుకోండి. నిన్న సినిమా చూపించాం ఒరిగొండలో, స్క్రీన్ మీద వేసి చూపించాం. అందరూ నోట్లో వేసుకొని చూస్తూ ఉంటారు. ఒక లెట్రిన్ మనం కూర్చుంటుందా మార్నింగ్, అది 2 లక్షలు అంట. చీగడుకునే బేసిన 5 లక్షలు అంట. అన్నీ సింగపూర్ పోయి కొనుక్కొచ్చాడు, 3 అంతస్తులు. ఆయన మాత్రం 200 ఏళ్ళు ఆ ఇంట్లో కాపురం చేయాలి. ఎన్నేళ్ళు బతుకుతాడో తెలియదు. గిరిజనులు మాత్రం అటు చారంగానే ఏదో ఒకటి నెత్తిన పడి చావాలి, అది పరిస్థితి. అందుకని అందరూ యంగ్స్టర్స్లో ఒక తిరుగుబాటు రావాలా, ఒక పోరాట పటిమ రావాలా. నేను అదే చెప్పాను ఇందాక. కృష్ణ టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు యూత్ అంతా చేరుతుంది తెలుగుదేశంలో. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధ్యక్షతన అందరూ ఇక్కడ చేరుతున్నాం. పార్టీలో ఇప్పటి వరకు ఏంటంటే సర్వేపల్లిలో కానీ లేదా మన జిల్లాలో కానీ చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. అది ఎస్సీలు కానీ, బీసీలు కానీ, యూత్ కానీ ఉపాధి లేక చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు తెలుగుదేశం వచ్చాక నెక్స్ట్ ఉపాధి కల్పించడం కానీ లేదంటే అవినీతి నిర్మూలన కానీ ఇవన్నీ ఉంటాయని చెప్తున్నాం. ఈసారి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సర్వేపల్లిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అలాగే కమలం గుర్తుకేసి బీజేపీ అభ్యర్థి అయిన వరప్రసాదరావు గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. జై సోమిరెడ్డి, జై తెలుగుదేశం.